ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ ప్రాచీన భారతీయ సంస్కృతి పూర్వకాలం నుండి నిర్వహించబడుతున్న అత్యంత పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ఈ ఉత్సవం యొక్క ప్రారంభం గురించి స్పష్టమైన చారిత్రాత్మక ఆధారాలు లేవు, కానీ ఇది వేదకాలం నాటి నుండి మొదలయ్యింది. కుంభమేళంలో భాగమైన తత్వం, పురాణాలు, పౌరాణిక గాథలు ఈ ఉత్సవానికి ప్రేరణగా ఉన్నాయి. కుంభమేళ అనేది ఎలా స్టార్ట్ అయింది అనంటే, కుంభమేళ యొక్క మూలం హిందూ పురాణాల్లో ఉంది. ముఖ్యంగా సముద్ర మదన కథలో దేవతలు మరియు దానవులు అమృతాన్ని పొందడానికి క్షీరసాగరాన్ని మదించారు. ఈ ప్రక్రియలో అమృతం పొంగిపోవటంతో అది భూమిపై 4 ప్రదేశాల్లో పడినట్లు చెప్తారు: ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్. ఈ ప్రదేశాల వద్ద కుంభమేళ నిర్వహించబడుతుంది. చారిత్రాత్మక ఆధారాల ప్రకారం ప్రయాగ్రాజ్ కుంభమేళ గురించి ప్రాథమిక చారిత్రాత్మక ఆధారాలు గుప్త వంశులు 4వ శతాబ్దం కాలం నాటి నుంచి ఉన్నాయి. చైనా యాత్రికుడు హుసేన్ సింగ్ 7వ శతాబ్దం తన రచనలో కుంభమేళ గురించి ప్రస్తావించాడు. ఇంతకీ ఈ కుంభమేళను ఎవరు ప్రారంభించారు అంటే, కుంభమేళను ప్రత్యేకంగా ఒక వ్యక్తి ప్రారంభించలేదు మరియు హిందూ సాంప్రదాయాల్లో, ముఖ్యంగా సనాతన ధర్మంలో భాగమైన పునీత ఆచారంగా పూర్వకాలం నుండి అభివృద్ధి చెందింది. ఋషులు, మునులు మరియు హిందూ సన్యాసుల సమూహాల ద్వారా ఈ పండగ అత్యంత పవిత్రంగా కొనసాగించబడుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది. అదే సమయంలో ప్రతి 6 సంవత్సరాలకు అర్ధ కుంభమేళ జరుగుతుంది. ఇది ప్రాచీన కాలం నుండి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ హిందూ మత పండగగా నిలిచింది.